ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున శనివారం శనిత్రయోదశి, 19వ తారీఖున రాఖీ పూర్ణిమ, జంధ్యాల పండగ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ భూమండలం అంతను కూడా శ్రావణ మాసం రాగానే లక్ష్మీదేవతల యొక్క పూజల చేత మనకు మొదటి శుక్రవారము, రెండవ శుక్రవారము, పూర్ణిమ, మూడవ శుక్రవారము, నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రతి ఇంట అంగరంగ వైభోగంగా లక్ష్మీమాత పూజ చేసుకుంటూ ఉంటాం, వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాం. కనుక సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఈ జంధ్యాల పండగ తల్లిని మించిన దైవము లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదని ఎలా చెప్పుకుంటామో అందరూ కూడా బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, విశ్వకర్మలు, పద్మశాలీస్ అందరూ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని సూర్య నమస్కారం చేసుకొని కనీసం 108 సార్లైనా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు అద్భుతమైన మనందరికీ శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ప్రతి ఒక్క అబ్బాయి తోడబుట్టిన చెల్లెలి చేత రాఖీ బంధనం, రక్షాబంధనం కట్టించుకోవడం చేత మనకు శ్రీరామ రక్ష. అన్న అంటే నాన్నలో సగభాగం, అమ్మలో సగభాగం. చెల్లి అంటే మన క్షేమాన్ని కోరుకునేటువంటి మనకు తల్లితో సమానమంటే అమ్మాయి. కనుక అమ్మాయితో మనము బొట్టు పెట్టించుకొని కంకణం కట్టించుకొని రక్షాబంధనం చేయించుకోవడం వలన మన కుటుంబానికి శ్రీరామ రక్ష అని చెప్పి మనం గమనించాలి. కనుక మనమందరం కూడా మన ధర్మాన్ని పాటిద్దాం. సకుటుంబ సపరివార సమేతంగా అన్నగారింటికి, వదిన గారింటికి ఆడపడుచులు వెళ్ళడం, అంటే ఆడపడుచు గారు బావగారింటికి ఈ అన్నగారు మరదలు గారు వెళ్ళడం వలన సకుటుంబ సమేతంగా కుటుంబంలో అందరికీ నిత్యము మంచి మనస్సులు, సత్ప్రవర్తన, నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలు ప్రసాదించే శక్తి ఈ శ్రావణ పూర్ణిమకు ఉంటుందని చెప్పి గమనించాలి. శ్రవణ నక్షత్రం రోజు పూర్ణిమ అవ్వడం వలనే ఇది శ్రావణ మాసం అవుతుంది. నక్షత్రాధిపతి చంద్రుడు అవ్వడం, అలాగే ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు కళవు వెంకటనాయక అనం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన తెలిసి స్మరించిన, తెలియక స్మరించిన నారాయణ అన్న, వెంకటేశ్వర అన్న, లక్ష్మీదేవి అన్న కూడా వారి ఇంటికి వచ్చి మనకు సర్వత్రా ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి ఈ శ్రావణ మాస పూర్ణిమ ఉంటుందని చెప్పి గమనించాలి. యథాశక్తిగా మనము అమ్మవారి పేరు మీద ఒక 5 మంది ముత్తైదులకు పసుపు కుంకుమలు కానీ, గాజులను కానీ, బొట్టు పెట్టడం కానీ, పేరంటం కార్యక్రమం చేయడం కానీ, తులసి కొట్టలో వ్రతం చేసి నలుగురికి పూజ చేయడం వలన ఇంట్లో నరదృష్టి తొలగిపోతుంది, ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి అమ్మాయి అయినా, ఆడపడుచైనా, స్త్రీమాత అయినా లక్ష్మీమాతగా మనం భావించండి. అబ్బాయిలు వచ్చారు, పురుషులు వచ్చారు, పెద్దవారు వచ్చారు, శ్రీమన్నారాయణుడిగా భావించండి. అంతా మంచే కలుగుతుంది. అంకే మనకు గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, యద్భావం తద్భవతి. నువ్వు ఏ మనసుతో చూస్తావో వాళ్ళు మనకు ఆ రూపంలో కనపడతారట. కనుక ఈ స్త్రీమాతలందరినీ కూడా లక్ష్మీ రూపంగా భావించండి. యథాశక్తిగా చారే చీరే, పసుపు కుంకుమలు, గాజులను ఏర్పాటు చేయండి. మన ఇంట లక్ష్మీదేవి తాండవం మారుతుందని చెప్పి గమనించాలి.